హల్లెలూయా. మంచిదండి. దేవుడి వాక్యం చూద్దాం. ఈ నూతన సంవత్సరం దేవుడు మనకిస్తున్న చాలా మంచి వాగ్దానాల్లో మరొక వాగ్దానం మనం చూసుకుందాం. ఆయన అంటున్నారు, విలాప వాక్యాలు మనం చూసాం కదా, అనుదినము కూడా నూతనముగా, చెప్పండి, అనుదినము కూడా నూతనముగా మన మీద ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నదంట, వాత్సల్యత నిలుచున్నట్టు. హల్లెలూయా. ఒకసారి అందరం చెప్తాం రెండు విషయాలు. అనుదినము కూడా నూతనముగా మన మీద ఆయనకి వాత్సల్యత పుడుతుంది, నిలుస్తుందంటే. ఈ రెండు చివరిలో చెప్పండి. వాత్సల్యత పుడుతుంది, వాత్సల్యత నిలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, వాత్సల్యత. హల్లెలూయా. ఆ మాట నాకు చాలా తృప్తి కలిగించి మళ్ళీ మళ్ళీ చెప్పిస్తున్నాను. చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎంత ప్రేమమయుడు మన దేవుడి కోసం. నిరంతరము కూడా మన మీద వాత్సల్యత చూపిస్తున్న గొప్పవాడు. నేను చాలాసార్లు మీతో అన్నాను, మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి, మన యొక్క ఏదో గొప్ప భక్తి పనులని మనం కాపాడబట్టలేదు, కానీ కేవలము ఆయన ప్రేమను బట్టి. హల్లెలూయా. దినదినము నూతనముగా మన మీద ఆయనకు వాత్సల్యత పడుతుందంట, వాత్సల్యత నిలుస్తుందంట. హల్లెలూయా. అందును బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రేమ అంటే అంతే. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. మరొక సంవత్సరం మనం చూసినా అనేక సందర్భాలు కాపాడబడుతున్నా, దేవుని ఏర్పాట్లు మనం ముందుకు సాగుతున్నా కేవలం దేవుని ప్రేమ. ఆ మాటను గుర్తుపెట్టుకొని ఆయన ఇస్తున్న వాగ్దానాలను ఒక్కొక్కటి మనం చూస్తున్నాం కనుక వాళ్ళు మనం నేర్చుకుని పోయి మరొక చక్కని వాగ్దానం ఏంటంటే, మొన్న కొన్ని విషయాలు నచ్చే చెప్పాను. అవునా? మొదటి వాగ్దానం, నేను మీకు తోడే ఉంటానని వాగ్దానం చేశారు ఆయన. చెప్పండి, నేను మీకు ఎప్పుడు తోడే ఉంటాడు కూడా చెప్పాను. అయ్యా, ఖచ్చితంగా నీ తోడు మాకు కావాలని అడిగితే తోడుంటాడు. హల్లెలూయా. నీ తోడు మాకు కావాలని అడిగితే తోడుంటాడని చెప్పాను. రెండో విషయం మనం చూసినప్పుడు, మనకని, మన ఇంటి వారికి, మనకు కలిగిన సమస్తానికి అయినా క్షేమము కలుగును కాక అంటున్నారు సంవత్సరం. హల్లెలూయా. మనకి, మన ఇంటి వారికి, మనకు కలిగిన సమస్తం, మనకు కలిగిన ఇల్లు, వాకిలో, పొలము, పొట్టు, ఆస్తి ఏదో ఉందిగా సమస్త వాటికి కూడా క్షేమము ఈ సంవత్సరం దేవుడు కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కలుగుచే క్షేమం అంటే అది కూడా చెప్పాను. క్షేమము ఆయన కావాలి, దేవుడి క్షేమాన్ని మనం పొందుకోవాలి అయ్యా అంటే, నేను చెప్పిన ఒకే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, అందరి క్షేమాన్ని మనం కోరుకోవాలి, అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఎట్టి వారి గురించి మనం నిరాశ చేసుకోకుండా ఇంట్లో కానీ, బయట కానీ, సంఘంలో కానీ, సమాజంలో కూడా ఎచ్చటైనా ఎవరైనా సరే క్షేమంగా ఉండాలని మనం కోరుకుంటే మన క్షేమాన్ని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విషయాలు దావీదు కానీ, యోబు కానీ చాలా మంది చెప్పాను. ఇక నిజంగా వారి జీవితాలు ఎంత మరి క్షేమాన్ని, ఇతర క్షేమాన్ని వారు కోరుకుంటే వారి క్షేమం దేవుడు ఎంతగానో గొప్ప స్థితికి తీసుకువెళ్ళాడు వాడు అందరినీ కూడా. ఆ విషయాలను చెప్పాను కనుక నేను ఎక్కువ రిపీట్ చేయట్లేదు. మూడో విషయం, పొద్దున గుడిపల్లి ఆరాధన మనం మాట్లాడుకోవడం జరిగింది. మునపటి కంటే, చెప్పండి, మునపటి కంటే అధికమైన మేలు ఈ సంవత్సరం ఎండిపోతున్నాడు. హల్లెలూయా. మునపటి కంటే అధికమైన మేలు ఈ సంవత్సరం దేవుడికి పోతున్నాడు. ఇవన్నీ ఎందుకయ్యా అంటే, మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అంటే. చెప్పండి మాట, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు. అందుకని ఈ రోజున ఈ ప్రతి వాగ్దానం కూడా, దేవుడు చేస్తున్న వాగ్దానాలన్నీ కూడా మీ ముందు నేను ఎందుకు పెడుతున్నానంటే, ఆ వాగ్దానాలను శక్తిని మనం పొందుకోవాలి, వాగ్దానం సంతృప్తించుకోవాలంటే కూడా ఏం చేయాలని చెప్తున్నాను. కాబట్టి వాళ్ళ నోటికి నోటిపాడు ఆ ప్రకారం ఈ సంవత్సరం మనం ముందుకు సాగుతాం. మూడో వాగ్దానం చెప్పాను, మునపటి కంటే అధికమైన మేలు సంవత్సరం నేను చేయబోతున్నాను అన్నారు. అది ఎప్పుడు కలుగుతాయా అంటే, నేను అందుకని మన అన్నాను, షరతులు లేకుండా ఏ వాగ్దానం మనకు లేదని చెప్పాను. ప్రతి వాగ్దానానికి దేవుడు ఏం పెట్టాడు? షరతులు పెట్టాడు. మీరు ఎలా చేయండి, నేను ఎలా చేస్తాను అంటున్నాడు. అవునా? నేను ఎలా చేస్తాను, మీరు ఎలా చేయండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దాంట్లో భాగంగా పొద్దున చెప్పిన మాటలు అర్థం ఏంటంటే, ఆ ప్రసంగం అంతా కూలంకసంగా చెప్పేది. మరి వచ్చే అర్థం ఏమిటంటే, అధికమైన మేలు, రెట్టింపు మేలు, రెట్టింపు ఘనత ఇవన్నీ మనం పొందాలి అంటే ఒకటే మాట, మనము ఆయన పక్షముగా ఉండాలంటే. చెప్పండి, మనం ఎవరి పక్షాన్ని ఉండాలి? దేవుని పక్షంగా ఉండాలి. నేను మొన్న కూడా అన్నాను, మన పక్షంగా ఉండడానికి ఆయన రాత్రిగా ఉన్నారు. మనము దేవుని పక్షం కాదు తెలుసుకోవాలి కోసం. హల్లెలూయా. తెలుసుకొని నోటికి నోటిపాటు మనం కూడా దేవుని పక్షముగా ఉండగలిగితే మునపటి కంటే, ఎప్పటికంటే మునపటి కంటే అధికమైన మేలు దేవుడు తప్పక ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేసి పెడతాడు. హల్లెలూయా. మరో చాట అంటాడు, బంధకముల్లో పడి ఉన్నాను. బంధకాలు మీకు తెలుసు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు రావని కాదు, ఏదో ఒక మనకు ఎదురైనప్పుడు కూడా నిరీక్షణ కలిగిన వారికి అంటే, ఎవరికంట? నిరీక్షణ కలిగిన వారు అంటే, కష్టమైన ఏ పరిస్థితి అయినా కూడా భక్తులైన వారిని మనం చూసాం కదా. యోబు లాంటి వారిని, దావీదు లాంటి వారిని, అబ్రహాము లాంటి వారిని, యేసేపు లాంటి వారిని మనం చూసినప్పుడు ఎన్ని బంధకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారి జీవితంలో నిరీక్షణ కలిగి ఉన్నారు, యథార్థత కలిగి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా
మన ఆత్మీయమైన జీవితంలో కూడా ఎట్లాంటి పరిస్థితులు కూడా ఒకవేళ మనం వెళ్ళవలసి వచ్చినా మనకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ కలిగిన వారికంటే ప్రభు అంటున్నాడు, రెట్టింపు ఘనతను నేను ఇవ్వబోతున్నాను, రెండింతలుగా మేలు చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎన్నింతలుగా? రెండింతలుగా అని లేఖనాలు మనం చూసాం. మరో చాటు అంటాడు దేవుడు చక్కని మాట, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను కూడా నేను ఇవ్వబోతున్నాను. అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత అన్నాడు. మీ నిందకు ప్రతిగా భాగము, ఆస్తిలో నా యొక్క స్వాస్థ్యంలో భాగం ఇస్తానని కూడా ప్రభు చెప్పారు. ఈ మాటలన్నీ ఎంత భరోసానంటే, ఇంత శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ తప్పక మనం స్వతంత్రించుకోవాలి. అవన్నీ ప్రతి వారం కూడా వింటున్న మనందరం మాట్లాడుకుంటున్న మన అందరి జీవితాల్లో తప్పక నెరవేరులాగా మన ప్రార్థన జీవితాలు సంవత్సరం ఉండి తీరాలి. హల్లెలూయా. అందుకని ఆ యొక్క ఘనత మనకు రావాలి అంటే నిందల అవమానాలు వచ్చినా మనము లోకం ఎంత చూడకూడదు, ఎవరైనా చూడాలి, దేవుడు చూడాలి. కాబట్టి అందుకని ఆ ఏర్పాటు మన ఆత్మ జీవితం మనం కొనసాగిద్దాం. తప్పక మునపటి కంటే అధికమైన మేలు తప్పక ఈ సంవత్సరం దేవుడు మనకి జరిగించును గాక. రెట్టింపు ఘనత దేవుడు ఇచ్చును గాక. రెండింతలుగా మేలు మనకు చేయను గాక. మనం కూడా బ్రతుకాలంతో ఆయన పక్షంగా ఉండదు గాక. హల్లెలూయా. సరే, ఈ రోజు సబ్జెక్ట్లోకి వచ్చేస్తాం. 128వ కీర్తనలో చక్కని మాట కనపడతా ఉంది. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు అంటే, మన బ్రతుకాలం అంతా మనం చేయాల్సిన పని అదే. సంవత్సరాలు మారుతా ఉంటే, క్యాలెండర్ మారుతా ఉంటే, దేవుడు బ్రహ్మాండంగా మనకు ఆయుష్ ఇస్తా ఉంటాడు. దేవుడు ఆయుష్ ఇచ్చే కొలది కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి. ఎవరి ఎడల భయభక్తులు? దేవుని ఎడలే భయభక్తులు కలిగి బ్రతుకు కాలం అంతా కూడా భయభక్తులు ఉంటే సరిపోదు, జీవిత కాలం అంతా ఆయన త్రోవలోనే మనం నడవాలి. ఎవరి త్రోవలో? దేవుని మార్గాల్లోనే ఉండాలి. ఆ మార్గం లేకపోతే ఆ తీర్మానాలు మన జీవితాల్లో ఖచ్చితంగా ఉండగలిగితే దేవుడు అంటున్నారు, అది నీకు ఎంతో ధన్యత అంటున్నాడు దేవుడి రోజు. కాబట్టి బ్రతుకు కాలం అంతా మనం భయభక్తులు కలిగి బ్రతుకాలం అంతా దేవుని త్రోవలో మనం నడవాలి. నడిస్తే ఏం చేస్తాడు? దేవుని ఎంతో ఊరుకోడు, బ్రహ్మాండమైన కార్యాలు చేస్తాడు. ఒకటి ధన్యత అంటున్నాడు. అక్కడ కిందకు వచ్చినాకంటాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఈ రోజు ఈ సబ్జెక్ట్ మనం మాట్లాడతాం. ఈ సబ్జెక్టే మనం మాట్లాడుకుంటాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు అంటున్నాడు. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు, ఒక మాట చెప్పనా, దయచేసి మీరు ఆలోచించాలి శ్రద్ధగా. వాళ్ళు చాలా సందర్భాల్లో చాలా మంది కష్టపడే వారు ఉన్నారు, కష్టపడని వారు ఉన్నారు. అవునా? కొంతమంది కష్టపడకుండా సంపాదించేవారు ఉన్నారు. కానీ ఈ రోజున కొంతమందిని చూస్తే ఎంత కష్టపడ్డా వారి జీవితంలో వారి కష్టార్జితాన్ని సుఖంలో వారు అనుభవించలేదు. ఏదో రకంగా కష్టమంతా ఏదో కారణం చేత వ్యర్థమైపోతాన కుటుంబాలను లోపల చాలా సార్లు మనం చూస్తా ఉంటాం. చాలా కుటుంబాల్లో నేను వింటూ ఉంటాను. మరి కష్టార్జితం అంతా కూడా ఏమంటారు, చిరు సంచిలో పోసినట్టుగా వ్యర్థమైపోయే పరిస్థితులు చాలాసార్లు మనం ఎదురవుతాము. ఇవాళ నేను మాట్లాడతాను, వాక్య ప్రకారం మనం గమనిస్తే అర్థం చేసుకుంటే వాళ్ళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆ పరిస్థితి ఈ సంవత్సరం మీకు ఉండదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవే అనుభవిస్తాం. చేతులు కష్టార్జితము వృధా మానేడు దేవుడు. కష్టపడటం ఒక ఎత్తు అయితే, సంపాదించడం ఒక ఎత్తు అయితే, సంపాదించిన రూపాయి జాగ్రత్తగా వృధా పోకపోవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనం ఒక 1000 రూపాయలు సంపాదించాము, 1000 రూపాయలు దేనికి సద్వినియోగం చేసామనేది మనం ఒకసారి లెక్కేసుకోవాలి. వ్యర్థమైన వాటికి, వేస్ట్ వాటికి ఎంత పెట్టాం? ఓహో, ఈసారి జాగ్రత్త. అనవసరంగా ఈ 100 రూపాయలకి అయితే అనవసరం దానికి ఎందుకు తగిలేసాను, దీనికి ఎందుకు తగిలేసాను, దీనివల్ల నాకేంటి ఉపయోగం అని కొన్నిసార్లు మనం ఖాళీ కూర్చున్నప్పుడు గట్టిగా జాగ్రత్తగా సపోర్ట్ చేసుకోవాలి. కుటుంబాలు నిలబడాలి అంటే, దీవెనకరంగా మన కుటుంబాలు మార్చబడాలి అంటే, మన కష్టార్జితాలు వేస్ట్ పోకుండా ఉండాలి అంటే కొన్ని సందర్భాలు ఆలోచన పెట్టాలి. కష్టపడటమే కాదు, కష్టపడిన రూపాయిని జాగ్రత్తగా వాడటం కూడా తెలవాలి. వద్దా? ఖచ్చితంగా తెలవాలి. ప్రభు అంటున్నారు, నీ కష్టార్జితం ఈ సంవత్సరం వృధాపోవద్దని ప్రభు అంటున్నారు. సుఖముగా నీవే అనిపించేలాగా నేను చేస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. అంతకన్నా ధన్యత. ఇప్పుడు మన కష్టార్జితం మనమే అనుభవించేలా చేస్తే అంతకన్నా మనకు కావాల్సిందేమో. అవునా కదా? నేను చాలాసార్లు మీతో మాట్లాడతాను. సంఘం ఎవరితో మనకు అవసరం లేదు. ఈ రోజున ఎవరితో అవసరం అంత నడితే ఈ రోజు ఎవరితో మనం ఆశించవద్దు అసలు మన జీవితాలు. అసలు మనకున్న ఉద్యోగమో, వ్యాపారమో, పన్నో పాటు అది చక్కగా దీవించబడితే చాలు ఈ సంవత్సరం మన జీవితాలు. ఆ ఉన్నదాన్ని దేవుడు దీవించి వేస్ట్ పోనీయకుండా దేవునికి మనం ప్రార్థన చేసుకోగలిగితే, వృధా పోనీయకుండా ఆపగలిగితే అదే బోల్డ్ మిగిలి అంటాను నేను. హల్లెలూయా. వృధా పోకుండా జాగ్రత్త వెళ్తే అదే బోల్డ్ మిగిలి ఈ సంవత్సరం మన జీవితాలు. అందుకనే ఇది కూడా గొప్ప వరం అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఉద్యోగంలో కానీ, పనిపాట్లలో కానీ, వ్యాపారంలో కానీ, దేవుని యొక్క సేవలో కానీ, దేవుని పరిచయంలో కానీ ఎక్కడ ఈ సంవత్సరం మన కష్టార్జితమో వృధా పోకూడదని ప్రార్థన చేసుకుంటాం. అడగాలి దేవుడిని. అడగాల వద్దా? కష్టపడి మొద్దులాగా చాకి చేయడమే కాదు, సంపాదించడమే కాదు, సంపాదించిన నా కష్టార్జితం ప్రభా వృధా పోకూడదు. అది 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా నా కష్టార్జిత ప్రభా ఫలించబడాలని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. తప్పక దేవుడు దీవిస్తాడు.
ఆ రూపాయి వచ్చిన రూపాయి కూడా ఎలా సద్వినియోగం చేయాలని తెలవాలి. ఆ రూపాయి మరొక రూపాయిని ఎట్లా పుట్టించుందో మనకు తెలవాలి. రూపాయిని జాగ్రత్త చేస్తే రూపాయి మరొక రూపాయిని అదే సంపాదించుకుంటాడు. అవునా కదా? రూపాయిని జాగ్రత్త చేస్తే రూపాయి నువ్వేం చేయవలసింది, ఈ రూపాయి మరొక రూపాయిని అదే, మరి ఈ రూపాయిని జాగ్రత్త చేయడం నీ పని, ఈ రూపాయిని జాగ్రత్త చేయడం నీ పని, ఈ రూపాయి ఇంకో రూపాయి అదే సంపాదించుకోవచ్చు అంటే. హల్లెలూయా. ఇవన్నీ కూడా దయచేసి అర్థం చేసుకొని తప్పక మనం జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిద్దాం. అయితే ప్రభు ఇస్తున్న వాగ్దానం నేను నీతో చెప్పాను. ఏంటి ఆయన వాగ్దానం? నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. మరి ఆ వాగ్దానం మన పక్షాన్ని నెరవేరాలంటే మనం ఏం చేయాలి? నోరు తెరిచి అడగాలి. అడగాల వద్దా? ప్రభు నా ప్రతి కష్టార్జితం వృధా పోయిందని అడగండి. దేవుని రోజు ప్రార్థనలు అడగండి. మాట అడుగుతారా? అడుగుతారా? ఇప్పుడు నేను చెప్పే వాగ్దానం, సంవత్సరం చెప్పే వాగ్దానాన్ని నోరు తెరిచి అడగాలి. దేవుడు తోడుంటాననేది వాగ్దానం. తోడు రమ్మని అడగాల్సిన బాధ్యత మనం. అవునా కదా? రెండో వాగ్దానం ఏం మాట్లాడుతున్నా మన జీవితాల్లో? అయ్యా నాకును నా ఇంటికి నాకు కలిగిన సమస్తానికి క్షేమం అవుద్దని వాగ్దానం చేశారు. మనమేం అడగాల? నిజమే ప్రభా, నాకు నా ఇంటి వారికి నాకున్న సమస్తానికి క్షేమం దయచేయమని దేవుడు నోరు తెరిచి అడగాల. ఇతరులందరి క్షేమం మనం కోరుకొని ప్రార్థన చేయాలి. మూడో అంశం చూసాం. అమ్మా మునపటి కంటే అధికమైన మేము చేస్తానని వాగ్దానం చేశాడు. మరి దేవుడు ఏమంటున్నాడు? నా పక్షం ఉండండి, నేను చూసుకుంటాను అన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోగలిగితే తప్పక దేవుడి తోడే ఉంటాడు. నాలుగో వాగ్దానం ఏంటంటే కష్టార్జితం మనం అనుభవిస్తాం ప్రభు అంటున్నారు. అందుకని వృత్తి వ్యాపారంలో అన్ని విషయాలు కూడా ఈ ప్రకారం ఈ సంవత్సరం ప్రార్థన చేసుకోండి. ప్రభు అంటున్నారు, నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగుద్ది. హల్లెలూయా. నాకెందుకు వచ్చిన ఆశీర్వాదాలు ఉన్నాయి కదా? నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి పెట్టను, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వెళ్ళి ఉంటారు. హల్లెలూయా. ఒక మాట ఎంత బ్లెస్సింగ్ అంటే, అవునా కదా? దీవెనకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, నిజంగా మన జీవితాన్ని ఎంత బలపరిచే మాటలు ఈ రోజున. అవన్నీ నెరవేర్చబడాలి అంటే వాగ్దానం మాత్రం చదువుకున్నట్టు మనల్ని దేవుడు ఏం చేయమంటాడో తెలుసుకోండి. ఆ ప్రకారం ప్రార్థన చేయండి. ప్రతి వాగ్దానము మన పక్షాన్ని తప్పక ఈ సంవత్సరం నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకని అంటాడు కదా, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. రెండో మాట, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అందుకన్నా ధన్యతం కావాలి. ప్రసంగంలో ప్రసంగం అంటాడు చక్రమాట, ఈ లోకంలో ఎంత సంపాదించినా ఎంత కష్టపడి ఎన్ని తిప్పలు పడ్డా చక్కగా భార్య బిడ్డలతో కలిసి అమ్మ అన్నపానములు పుచ్చుకోవడం కంటే ధన్యకరమైన పని కోటి లేదన్నట్టు ప్రసంగం. హల్లెలూయా. ఎవరితోనంట? భార్య భర్త బిడ్డలతో కలిసి కూర్చొని భోజనం పళ్ళ దగ్గర చక్కగా అన్నపానములు పుచ్చుకుంటూ కంటే ధన్యకరమైన పని మరొకటే, అది దేవుడు ఇచ్చిన కృపావరమే అన్నాడు చక్రమాట ప్రసంగంలో. హల్లెలూయా. అందుకని నేనేమన్నా ఛాన్సాలు పెడుతూ అన్నాను. ఖచ్చితంగా మనం ఈ లోకంలో కుటుంబంగా దేవుడు మనం ఏర్పాటు చేశాడు కనుక ఏ మాత్రం అవకాశం ఉన్నా కుటుంబము భార్య భర్త బిడ్డలు కలిసి, అవునా, గూడి కింద చేరారు కనుక కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేశాడు కనుక అవకాశం దొరికినప్పుడన్నా కలిసి భోజనం చేయడానికి మరి ఒక తీర్మానం చేసుకోండి. కలిసి ఎవడు బుచ్చాడు వేసుకుని తినేటి కాదు, వందనాలు పెట్టు అని టీవీ కడుకోకడో లేకపోతే అటొకటి ఇటొకటి కాదు. కలిసి చక్కగా కింద కూర్చొని కుటుంబ విషయాలు మాట్లాడుకుంటా, మంచి చెట్లు మాట్లాడుకుంటా, ఎంత బాగుంటుంది ఆ సన్నివేశం చెబుతుంటేనే నాకు చాలా సంతోషంగా. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తారా? అవునా? నిజమేనా? ట్రై చేసి చూడండి. రోజు కాకపోయినా కుదరపోయినా అప్పుడప్పుడు ట్రై చేయండి. ఈ ఆదివారం పూట ఏ సెలవు దినాల్లోనూ చక్కగా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఈ పూట ఆగండి, అందరం కలిసి మనం భోజనం చేద్దాం. మా నాన్న మాకు బాగా అలవాటు చేసేటట్టు. మాకే కాదు, మాతో పాటు సంఘంలో 3 మందిని మరి సొంత పిల్లల కన్నా ఎక్కువ చూసాడు మాకన్నా. హల్లెలూయా. ఏ మాత్రం అవకాశం ఉన్న ఫోన్లు చేసేవాడు. ఏంటి రేపు సెలవు రాకుండా వచ్చేయండి, పిల్లలు తీసుకుని వచ్చేయమని. ఆ విధంగా ఆయన ఒక్కడే ఉన్నా కూడా ఇక్కడ వంటలు చేపించి సహోదరు పిలిపించి అందరం కూర్చొని సరదాగా భోజనం చేసిన రోజులు గోల్డ్ అంటే సహోదరుడు. ఆ సంతోషకరమైన దినాలు గుర్తు చేసుకున్న నువ్వు కడుపు నిండిపోతుంది. హల్లెలూయా. అందుకని బతుకున్నప్పుడు ఏం చేసిన బతుకున్నప్పుడే మన కథ ఒక ఇటు పోయి తట్టుపోయి ఇటు పోతే అటే పోతాం అన్నాడు. అటు బానికుండా చక్కగా నోటికి నోరుపాటు కలిసి ఆ ప్రకారం మనం చేయగలిగితే ప్రభు అంటున్నారు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు రావండాలా, నీ లోకి నీ భార్య ఫలించు. హల్లెలూయా. ఇవన్నీ దేవుని ఆశీర్వాదం అంటాడు మన జీవితాలు. కాబట్టి ఆ ప్రకారం మనం ఈ సంవత్సరం పొందుకునే ప్రయత్నం చేద్దాం. 58వ అధ్యాయం కీర్తన 11 వచ్చాం. మరి ఛాన్స్ పెట్టుతుంది అక్కడ. 58:11 కష్టార్జితం గురించి మాట్లాడతాం. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునని న్యాయము తీర్చు దేవుడు ఉన్నాడని మనుషులు ఒకనాటికి ఒప్పుకుందరు కాక. హల్లెలూయా. ఏమిటా మాటకు అర్థం? నిశ్చయముగా నీతిమంతులకు దేవుడు ఏమిస్తాడు? ఫలం వస్తుంది.
నీతిమంతులకి మంచి వారికి దేవుడు తప్పక ఫలమిస్తాడు. ప్రతి వారికి దేవుడు ఫలమిస్తాడు. మన కష్టం ఇప్పుడు మాట అండి, ప్రార్థన చేసుకుని ఏ పనైనా తలపెట్టుకో. నువ్వు ఏ కష్టపడిన ముందు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నువ్వు ఉద్యోగం చేస్తావో, వ్యాపారం చేస్తావో, పంట చేస్తావో, పాడేస్తావో, ఏ పనులు చేసి ఏ పని చేసినా దేవుని బిడ్డ అయితే ఈ రోజు ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసుకుని ఆ పని చక్క పెట్టండి. ప్రతి పనిలో కూడా చక్కని ఫలం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫలం ప్రభు అంటున్నాడు అక్కడ చక్కని మాట, ఖచ్చితంగా నీతిమంతులకు ఫలము కలుగుద్దని చెబుతున్నాడు దేవుడు. నిశ్చయముగా దేవుడే న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని రేపొద్దున మనుషులందరూ కూడా ఏమంటారా ఒప్పుకోవాలి. మనకు నేను ఛాన్సార్లు అన్నాను, దేవుని బిడ్డమైన మన జీవితాల్లో పెద్ద బాధ్యత. మనం దీవించబడి 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 లోకానికి కూడా మనం సాక్ష్యం చూపించాలి వద్దా? అబ్రాహాం లాంటి వారు పట్టుచేత పెట్టుకొని కట్టుకున్న బట్టలతో కుటుంబాన్ని సమస్తాన్ని వదిలిపెట్టుకొని, ఇల్లు వాకిలి పొలం పుట్టిన సమస్తాన్ని వదిలిపెట్టుకొని దేవుని మాట కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకొని బయటకు వచ్చేస్తే చాలా కాలం కష్టాలు పడాల్సి వచ్చింది. కానీ ఎన్ని కష్టాలు పడ్డా దేవుని మీద తనకున్న విశ్వాసం కానీ నమ్మకాన్ని విడిచిపెట్టుకుంటా దేవునిలోనే నిలదొక్కుని దేవుని పని చేసి నీతి కలిగి తను జీవించినందున అంచులంచెలుగా అబ్రహాము దేవుడు ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. హల్లెలూయా. నేను చాలాసార్లు మాట్లాడినాను, ఈ ఆశీర్వాదం కూడా లోకాన్ని చూపించాలి వద్దా? దేవుడు మనల్ని ఏ విధంగా దీవిస్తున్నాడు, ఆయన నమ్ముకున్న తర్వాత ఏ విధంగా మనం దీవించబడుతున్నాము, పనిపాటలో కానీ, ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, చేతాసంలో కానీ, నోటి మాటలో కానీ ఏ విధంగా మనం డెవలప్ అవుతున్నాం, దీవించబడుతున్నాం, మన కుటుంబాన్ని నిండాలుగా దేవుడు ఏ విధంగా దీవిస్తున్నాడు, ఎలా మన కష్టార్జితాన్ని శుభ్రంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఫలాలు దేవుడిస్తున్నాడు అన్న సంగతి మనం పొందుకుంటూ లోకాన్ని చూపించాలి. హల్లెలూయా. నేను చాలాసార్లు సహోదరులతో మాట్లాడుతూ ఉంటాను. మా నాన్న అట్టగా అలవాటు చేశాడు. దేవుడు ఇస్తున్న బ్లెస్సింగ్స్ మనం మాట్లాడాలి వద్దా? దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాలు మాట్లాడుకోవాలా? నేను అన్నాను పొద్దున ఎన్నో కూడా సహోదరులతో అన్నాను, ఇవాళ నేను ఆయన పని చేసుకుంటే దేవుని పనులు ముందుకెళ్ళిపోతుంటే ఏమి ఆశించకుండా నేను నా భార్య పిల్లలు ఆయన పని చేసుకుంటూ పోతుంటే, మరి కొన్ని సంవత్సరాల క్రితం నేను చెప్పాను, ఎక్కడో ఊరి చివర ఉన్న పొలం ఇడిదిప్పి రోడ్డు, ఈ చివరి నుంచి రోడ్డు ఎత్తే రోడ్డుకి మొదటి పొలం అయిపోయింది. రోడ్డుకి ఎవరు చేయాలా? ఊళ్ళో ఆ చివరి నుంచి వస్తే దాదాపుగా వ్యవసాయం చేసాం నేను నాన్న పొలంలో. దాదాపు 7-8 పొలాలు దాటి మరి ముందు కట్టలు వేసుకుని ఆ పొలంలో ముందు చల్లడానికి వెళ్తే అసలు అంత చాలా ప్రయాసపడేవాళ్ళు. ఇవాళ చక్కగా ఇటు ఆటోలో ముందు కట్టలు వేసుకెళ్ళి సరిపోతున్నాడు మా రిక్షాకి. హల్లెలూయా. కారణం ఏంటి? ఇప్పుడు మనం మా పిల్లలు కూడా తీసుకెళ్ళాం. రోజు కాలు తీస్తే శుభ్రంగా రోడ్డు నుంచి చెవులు పెట్టాను. ఎంత అదృష్టం, ఎంత ఆశీర్వాదం. ఊరికి చివరి పొలాన్ని రోడ్డుకి మొదటి పొలం చేశాడు. హల్లెలూయా. మొన్న మా అన్నదమ్ములు అడిగారు, మా బాబాయ్ వాళ్ళు ఉంటారు కదా, అడిగారు అటు నుంచి దారి కొనుక్కుందాం అబ్బాయి అని అడిగి, మా బాబాయ్ ఏదో మాటల మీద నీకేముంది అటు నీకు మొదటి పొలం అయిపోయిందిగా, మీకేమో అర్థమైందా? లైన్లో ఉండారా? హల్లెలూయా. ఇవాళ దాదాపు మరి ఎక్కడ 2 కోట్లు ఉంది, వాళ్ళు 4 కోట్లు అయిపోయింది. దాదాపు అదే 10 కోట్లు చేసేవాళ్ళు నాకు ఆస్తి. ఎవడి వాళ్ళ నేను ఆయన పని చేసుకుంటూ పోతుంటే ఆయన దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడి అవసరం, ఎవడు పెట్టవసరం లేదు. నిశ్చయంగా మన కష్టార్జిత మనం అనుభవిస్తాం. అవునా కదా? మనకు ఏ దేవుని పనిలో ఏమైతే ఒప్పందం చేసుకున్నాడో ఆ పని చేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాడు. నేను అంతకాల సమయంలో మరి ఇబ్రహీంపట్నంలో మల్లిక అనే సహోదరి పేదరాలు మన దగ్గర కూడా రక్షణ చేసుకోవాలి. కొంతకాలం మన దగ్గరికి వచ్చారు. ఆ సంగతి తెలవంగానే మరి ఇష్టం చేసుకుని వెళ్ళి వస్తాను, నేను చేస్తాను ఆ కార్యక్రమం. వెళ్ళి ఎక్కడో ఒలుకుల్లోకి వెళ్ళి మన పని మనం చేసి వచ్చాను ఈరోజు. ఎందుకంటే మనకు అప్పుడు మనం అడిగారు, మనం చేసి పెడతాం అంతే. మన పని మనం చేస్తే దేవుడు చూస్తున్నాడు. మీరు హల్లెలూయా. ఎలా దీవించాలో దేవునికి తెలుసు, ఎలా ఆశీర్వదించాలో దేవుడు బాగా తెలుసు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా గొప్ప కొరకు నేను చెప్పట్లా, దేవుని గొప్పలు మీకు చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడు గొప్ప ఏ విధంగా చేస్తాడని చెప్తున్నాను. ఈరోజు ట్రిపుల్స్లో మనం ఇల్లుగా కొన్నాం కదా, ఫ్లాట్ కొంటే ఈ రోజు అక్కడ దారి వేసాడు. ఇప్పుడు జనం అంతా ఇటుబడిపోతారు. లేకపోతే ఇటు మొదలైందా లేదా? ఇంతకన్నా ఆశీర్వాదం కావాలి. ఇవన్నీ నేను ఎందుకంటే గమనించాలి. దేవుడు మనకి ఇస్తున్న బ్లెస్సింగ్స్ మనం గమనించాలి. దేవుడు మనకి ఇస్తున్న ఆశీర్వాదాలు మనం గమనించాలి. దేవుడి కృప మనం వెంటబడి మనం వెంట వస్తుందని గమనించి దేవుడిని మహిమపరిచి ఆ సంగతులు వివరించి చెప్పడం ద్వారా అనేక మంది కూడా తెలుసుకుంటారు. హల్లెలూయా. అబ్రహాం అంతకంతకు బహు గొప్పవాడు. వాళ్ళు అక్కడ డివైడర్ పడేది అటు నుంచి దారి పెడితే ఆ వస్త్రలత కాలనికి ఎంత విలువ వచ్చిందా? బ్రహ్మాండమైన విలువ వచ్చింది. రేపొద్దున అది మెయిన్ అయిపోతుంది. వాళ్ళు ఇక్కడ రద్దీ ఎక్కువైపోయిందిగా, అది మెయిన్ అవుతుంది రేపొద్దు. ఇప్పుడు ఇటు నుంచి మొత్తం ఈ ఊరికి పెరుగుతుంది అనమాట. ఎక్కడ దాకా ఫ్లైఓవర్ దాకా పెరుగుతుంది. కొద్ది రోజులు ఒక 4-5 ఏళ్ళలోనే ఊరికి పెరిగిపోతుంది. ఫుల్ డివైడర్ వచ్చింది, ఫ్లైఓవర్ ఉంది అక్కడ. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు నిజంగానే అంతకంత కంటికి కనపడే ఆశీర్వాదాలు. నేను మళ్ళీ అందుకని మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, తలంచుకొని ప్రభు నామని మహిమపరుస్తూ మన పని మనం ఆయన పని నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ సంవత్సరం మన ప్రతి కష్టాన్ని ఆయన తెలుస్తాడు. ఎక్కడ కలపాలి ఆయన తెలుసు. వాక్యం తెలుసు కదా మీకు, మనుషుల కష్టార్జితం అదంత ఎక్కువ, యెహోవా ఆశీర్వాదం అంట. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం తెచ్చిపెట్టిందంటే, అవునా? ఒక్కసారి ఎత్తుకెళ్ళిపోద్ది అంతే సార్. ఎవరేమన్నా మనం ఏమంటే రోడ్డు ఎవరైనా వస్తాడా? జనత ఇచ్చిన ఫ్లాట్ రోడ్డు ఇక్కడి నుంచి రమేష్ దాకా రోడ్డు వేసుకుని నా పొలం దాకా వేసి వచ్చాడు. నాదే లాస్ట్ పొలం.
అటు రోడ్డుకు మొత్తాన్ని అన్నమాట. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. వాళ్ళ వాక్యం సహోదరి సహోదరుడా, రేపొద్దు వెనకాల వాళ్ళు నా దాంట్లో నుంచి రావాలి, మన దాంట్లో నుంచి రావాలి అంటే మనకు కొంత ధనం చెల్లించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం దాటి అవుతాం కదా, మనకు రోడ్డు ఎదురున్నమాట. రోడ్డు వెంబడి ఉన్నాడు బెస్ట్. మరి మన చర్చి చూడండి, రోడ్డు వెంబడి ఎంత వేగంగా ఉందా లేదా. ఆ స్తంభం చాటున బళ్ళు పెట్టుకొని 10 బళ్ళు పెట్టుకోవడానికి ఎప్పుడు కాలిస్తారు. దేవుని కృప ఆ రోజు అనుకోకుండా వచ్చాం, ఇంకా ఊహించకుండా వచ్చాం. చిన్న పాక వేసుకున్నా నాన్న 2 సెంట్లు కొనడానికి వచ్చాడు. 16,000 రూపాయలు ఆ రోజున. ఇక్కడ సెంటు 3 సెంట్లు కొన్నా, 3 సెంట్లు 50,000, రిజిస్ట్రేషన్ 50,000 అయిపోయింది. ఇవాళ ఎంత ఆశీర్వాదం, ఎంత దేవుని రోజు. హల్లెలూయా. సహోదరి సహోదరు ఈ రోజున నమ్మండి, ప్రయత్నం చేయండి, ప్రభువుని నమ్మడించండి, నిక్కచ్చిగా పనిచేయండి, యథార్థంగా పనిచేయండి, మనం మోసం చేసుకోకుండా పనిచేయండి. దేవుని గొప్పవాడు కనుక ఈ లోపల మనుషుల దగ్గర ఏం ఆశించకుండా పనిచేయండి. దీవించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. మనుషులు ఇస్తే కొద్దిగా ఇస్తారు, అడుక్కుంటే ఇక కొన్ని సంఘాలు మీకు చెప్పేది ఏం లేదు, ఇదే ప్రసంగాలు. అడుక్కోవడం ఇదే ప్రసంగం. నాకు తెలిసి నా పరిచర్యలో, నా జీవితంలో నేను ఏనాడు కూడా ఇదని అదని ఏనాడు కూడా నేను ఎక్కడ ప్రకటించలేను. ఎందుకంటే దీవించే దేవుడు నాకు చేసుకోండి, మీకు ఆశీర్వాదం, మీకు వచ్చినంత ఎంత అంతని ఒక కట్టడి ఏది చేయలేదు. ఈ రోజు వాక్యం మీకు తెలుసు కనుక మీరు అంతగానో ఘనంగా చేస్తున్నారు. చేస్తే అంత దీవించబడ్డారు నాకు తెలిసి ఈ రోజు. హల్లెలూయా. కాబట్టి దేవుని చేత దీవించబడతాం. దేవుని కృప తప్పక మనకు తోడే ఉంటుంది. మనం వెంటబడి వస్తుంది కృప, అంతే. మనం వెంటబడి దేవుని కృప వస్తుంది. కాబట్టి ఆ ప్రకారం ముందుకెళ్తాం. ఎక్కడున్నాం? 58 పక్కన కదా. 127 అధ్యాయము 126, 5, 6 చూడండి. కీర్తన 126 అధ్యాయము 5, 6 వచ్చిన. కన్నీళ్ళు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట వేసేసాడు. హల్లెలూయా. కన్నీటితో విత్తాలంట. ఎట్లా విత్తాలి? మనం ఏ పని చేసినా కష్టపడి. ఈ రోజు మళ్ళీ మాట చెప్పిన, ఇవాళ ఎంతగా దేవుడు నన్ను దీవించినా, ఇవాళ మళ్ళీ చర్చికి పరిగెత్తి రావాలి, రోజు పూటాలు మేము పరిగెత్తి రావాలి కదా, చెరువు పని చేసుకుని పరిగెత్తుకు వచ్చేస్తాం. ఎంత దీవించినా, ఎంత ఆశీర్వదించినా కష్టాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కష్టం 2 లాభాలు. కాలు చేయాడినంత కాలం పనిచేస్తాం, అంతే. ఒకటి ఆరోగ్యం. కష్టపడితే దేవునికి ఇష్టంగా ఉంటారు. హల్లెలూయా. దావీదు కోరుకుని ఎందుకు కోరుకున్నాడు? దేవుడు పని చేసేవాడు, కష్టపడే మనస్తత్వం కలిగినవాడు. అందుకని ఇలాంటి దేవునికి ఎవరయ్యా నచ్చారంటే, ఏ స్థితిలో ఉన్నా పర్వాలా, కష్టపడే వ్యక్తిగా ఉండాలి, ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి, ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. చర్చిల్లో చాలా సందర్భాల్లో 1కి 3 సార్లు నాకు బాగా జ్ఞాపకం, బాత్రూమ్స్ పాడు చేసే పిల్లలు ఎవరో ఒకరు కదా, బాత్రూమ్స్ లో నీళ్లు పట్టుకుని పాడు చేస్తే నేను ఎందుకు పట్టుకు పైకి వెళ్తా తిరుగుతూ ఉంటాను. ఎక్కడ కాదు, గుంటుపల్లి 3 సార్లు ఇక్కడ ఒకసారి చేద్దాం. వెళ్ళాము, చూసాం, ఏమనుకోవాలి, శుభ్రంగా నీరు పోసి కడిగేసి, శుభ్రంగా పెనాయిల్ వేసి కడిగేసేవాడు. ఎవరు చూస్తున్నారు? హల్లెలూయా. పిల్లలు ఎవరు తెలిసేది చేస్తాం. ఆ దేవుని సన్నిధి. ఎవరి సన్నిధి అది? దేవుని సన్నిధి. దేవుని పరిచయంలో మరి ఆ విధంగా పనిచేస్తే మనకు అది ఆశీర్వాదం వస్తుంది. మనం ఇదాన్ని అనుకుంటూ కుదరదు. ఈరోజు సుధమ చెబుతా ఉంటుంది, అక్కడ చర్చిలో, పాల్పసాగర్ చర్చిలో మొత్తం ఎగబడి బాత్రూమ్స్ మొత్తం కడిగే వాళ్ళు ఇద్దరు కలిసి, 2-3 సహోదరులు ఎవరొస్తారు. ఎవరి కాలం అంత చాకరీ చేసింది అక్కడ. ఇవాళ దేవుడు తీసుకొచ్చి బ్రహ్మాండమైన ప్రసంగంగా కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఒకసారి నాతో అంటుంది, మేము అంత చాకరీ చేసామండి, ఇప్పుడు పిల్లలు చేయట్లేదని కాదు కానీ తగ్గించుకొని చేస్తే ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ తగ్గించుకొని చేస్తే ఆశీర్వాదం. ఏ పని అయినా సరే ఇష్టంగా చేయాలి. ఎవడు చెప్తే చేయటం కాదు, వెళ్ళగాలి. ఆగం ఉంది, ఏం చేద్దాం, మనదే అనుకోవాలి. చర్చి దేవుని సన్నిధి మనది, చర్చి మనది, దేవుని బిడ్డల మనం అన్నట్టుగా, నాది అన్నట్టుగా మనం చేస్తే అదృష్టం వస్తుంది. ఎవరు చూస్తారు? ఎవరు చూడవలసిన దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దీవించే దేవుడు ఉన్నాడు రోజు మనం జీవితాలు. అట్లా మన పని మనం చక్కబెట్టే వారికి ఉందా. 126 అధ్యాయం అంటాడు కదా, కన్నీళ్ళు విడుచుచు సంతోషగానముతో పంటకు వస్తారు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ పని చేసినా ముందు కన్నీటి ప్రార్థన ఉండాలి. ఏ పని తలపెట్టినా
నిన్ను నేను హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు సార్, ఎంత గొప్ప దేవుడు. అందుకని వాళ్ళ ఎంత చక్కగా నమ్మకంగా ఆయన పనిచేస్తే ఆయనే చూసుకుంటాడు. అబ్రహాము దీవించిన దేవుడు, భక్తులందరూ దీవించిన దేవుడు. మన జీవితాల్లో కూడా అంతకంతకు ఆశీర్వాదంతో ఎత్తిపట్టుకుంటాం గొప్ప దేవుడి కోసం. అందుకని మనం కూడా ఏ పని చేసినా కూడా కన్నీటితో, ఇష్టంతో, భయంతో పనిచేసినప్పుడు దేవుడు అంటున్నాడు, కన్నీటితో ప్రార్థన చేసి పని మొదలు పెట్టు, సంతోష గానంతో పంటకు వస్తా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. ఏ గానం? సంతోష గానంతో పంటకు వస్తాం. పిడికిడి విత్తనాలు చేతపడుకుని ఏడ్చుచూ విత్తేవాడు సంతోష గానం చేయొచ్చు, పనులు మోసుకొని వస్తాడు. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను సహోదరి సహోదరుడు, యవనస్తులు బిడ్డలందరూ నేర్చుకోండి. నేను ప్రార్థన చేసుకోకుండా అడుగు బయట పెట్టడం, ప్రార్థన చేయకుండా, చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు, ఏ పని అయినా సరే ప్రార్థన చేసుకునే ప్రతి పనిలో కూడా ప్రభు ఆ విధంగా దేవునికి అప్పచెప్పిన తర్వాత ఏ పనులైనా నేను ముందు పెడతాను. ఏదైనా కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, బయట పని కావచ్చు, దేవుని సేవ కావచ్చు, దేవుని పచ్చడి కావచ్చు, ఏదైనా కావచ్చు, చిన్న ప్రార్థన ఎందుకు అలవాటు అయిపోయింది. ఒక మాట ఆయనతో చెప్పుకొని ఒక మాట ఆయనతో చెప్పుకొని చేద్దాం. హల్లెలూయా. కాబట్టి తప్పక సంతోషం ఆ విధంగా ముందుకు దేవుడు ఇవ్వడానికి అవకాశం. చూడండి 127వ అధ్యాయంలో 2వ వచనం, వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత వండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట హల్లెలూయా. ఏంటిదంట? ఏముంది అంటాడు ఆ మాట మనం గమనిస్తే? చాలా వేకునే లేచి చాలా రాత్రి అయిన దాకా. వాళ్ళు కొంతమంది చూస్తే అదే కదా, ఈ జీవితంలో కష్టం కష్టం కష్టం, చాకరీ 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 చాకరీ. జీవితంలో అది కష్టమేనా? జీవితం అందుకనే చాలాసార్లు అంటారు, కొంత ఆధ్యాత్మిక జీవితంలో కొంత సమయం గడపాలి. తిమోతి పత్రికలో దేవుడు చెప్పాడు లేదు వాక్యం ఏమన్నాడు? శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకు చాలు కానీ ఆత్మ సంబంధమైన సాధకం 2 పాలు చేయమంటాడు దేవుడు. హల్లెలూయా. అసలు దేవుడి పని, దేవుడి సమయం ప్రార్థన చేస్తే ఎన్ని కోట్ల పాల్గొని నాకేమవుతుందంటే అసలు నీకు అదే తెలిసింది. పాల్గొంటే తెలుసు ఏమొస్తుంది చెప్పారు. ఆత్మీయంగా నాన్న చెబుతా ఉంటాడు, లోకంలో చేద్దాం డబ్బులతో కనపడితే దేవుని పని చేస్తే వచ్చే జీతం కనపడుతుంది. అసలు ఇది చెప్పానే ఎత్తేస్తాడు దేవుడు తీసుకుని. హల్లెలూయా. ఎత్తి కూర్చోబెడతాడు, ఎక్కడ కూర్చోబెడతాడు. మనం ఎంతలా పాపులాడితే ఏమవుతుంది? దేవుడు అంటాడు, దేవుని చిత్తం లేకుండా ఎంత పెందకాడలు వచ్చి ఎంతో రాత్రి అయిందాక, చాలా పెందకాడలు వచ్చి చాలా రాత్రి అయిందాక దేవుని చిత్తం కాబట్టి ఎంత పాపులాడితే మాత్రం కలుసుందా కలుసుద్దా? దేవుని పడతామా, మేలు పొందుతాం. అందుకని అంటాడు దేవుడు, కష్టపడి ఆహారం తినుచుంటాడు కూడా హల్లెలూయా. కాకపోతే దేవునికి సమయం ఇవ్వకుండా, దేవుడిని జ్ఞాపకం చేసుకోకుండా, దేవుని మరి ముందు పెట్టుకోకుండా మనం ఏ పని చేసినా కలవతో కుదరదండి. నువ్వు దేవుని పని చేసుకుంటా ప్రతి పనిలో కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకొని, ఇందా చెప్పినట్టుగా కన్నీటితో ప్రార్థన చేసుకొని పని మొదలు పెట్టి ప్రతి పనిలో కూడా దేవుడు విజయం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. పనులే కోసుకొని ఇంటికి వస్తావు. హల్లెలూయా. ఎందుకు వచ్చినాకంటాడు, తన ప్రియులు నిద్రించుతుండగా కూడా దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు ఎవరికి ప్రియులుగా ఉండాలి అన్నప్పుడు? దేవుని ప్రియులుగా ఉంటే దేవుడు ఎక్కడ కలుపుతాడు అక్కడ వెళ్ళిపోతాడు. ఈరోజు ప్రియులు నిద్రించుతుండగా దేవుడే వారికి ఇచ్చుతున్నాడు. హల్లెలూయా. దేవుడే వారికి ఇస్తాడు. ఎవరు ఇవ్వాలి? అందుకని ఈ రోజున ఆ ఆశీర్వాదం ఈ సంవత్సరం మనందరి జీవితాల్లో. అందుకని మీరు నోరు తెరిచి ఏమైనా ప్రార్థన చేయాలంటే, ప్రభు చక్కని మాటలు నేను చూశాను, ఈరోజు సేవకుల ద్వారా చూపించాను. అయినా నేను చిత్తం కాకుండా ఎంత తిప్పలు పెట్టిన కుదరదు. అందుకని ప్రతి పనిలో కూడా నేను జ్ఞాపకం చేసుకొని, అది కూడా విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని పని పక్కన పెట్టమాకంటే ముందు దేవుని పని చేయండి, తర్వాత మీ పని మీరు చక్క పెట్టుకోండి. 8 గంటలు ప్రభుత్వ పనులు ఈ రోజు అవునా కదా లోకంలో. అందుకని దేవుడు అక్కడ తిమోతి పత్రికలో చెప్పినట్టుగా ఆ శరీర సంబంధమైన సాధకము 1 పాలు చేస్తే 2 పాలు దేవుని పని చేయమంటాడు. దేవుడు 2 పాళ్ళు 3 పాళ్ళు కూడా చేస్తున్నారు లోకంలో పని. ఎన్ని పాళ్ళు? రోజుకి ఎన్ని పాళ్ళు? 3 పాళ్ళు అంటే 3 × 24. ఒక 8 పని చేసినా, ఒక 8 నిద్రకి తిండిపోయినా, ఒక 8 గంటల దేవుడు పని చేయాలంటే చేతనా? చేయాలా వద్దా? చేస్తే ఆశీర్వాదం కదా. హల్లెలూయా. అక్కడ అంటాడు చక్కమాట, అది ఇప్పటి జీవ విషయంలోనూ రాబోయే జీవ విషయంలో కూడా అది నీకు ఎంత ప్రయోజనకరం అంటాడు దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా రండి, దేవుని పని చేయండి. దేవుని పని చేయండి అని పద్దాక ఎవరికి ఎక్కేయాలా? ఎవరికి ఎక్కితే పని చేద్దాం చెప్పండి? ఎవరు పిలిస్తే చేద్దాం పని. ఎవరికి వాడు నా పని అన్నట్టు చేయాలి. హల్లెలూయా. ఓపిక తెచ్చుకొని పని చేయాలి. దేవుని కొరకు పని చేయాలి. దేవుడి సమయాన్ని మనం దొంగిలించకూడదు. దేవుడిచ్చే సమయం మనం దొంగిలిస్తే మన సమయం రేపొద్దున మనం ఆయన కాదని పని చేస్తే పని ఆగుతుందా? పని దీవించబడుతుంది. ముందు ఎవరి పని? ముందు తీసుకొచ్చి ఆనాడు సరే పెద్ద ఉత్తరాలు చేసిన పని ఏంటి? అంత కష్టంలో కూడా మొదట రకం తీసుకొచ్చి ఆయన చేతిలో పెడితే, తర్వాత కరువు కాలంలో కూడా మా గంపలో పిండి దగ్గర బండిలో నూనె తగ్గలండి. కరువు కాలంలో కూడా పోషించబడి. అందుకని ముందుగా ఎవరికి ఇవ్వాలి మన స్థానం? హల్లెలూయా. తర్వాత ఇలా పొద్దున్నే మరి ఇబ్రహీంపట్నంలో మన సహోదరి సుహాస్ అనేది ఒక సూర పంచి వస్తూ ఉంటారు. కూరగాయల కొట్టు మరి కిరాణా కొట్టు అది పెట్టుకున్నాను.
పొద్దున్న ఫోన్ చేశారు, వస్తానమ్మా తప్పనిసరిగా వెళ్ళాను. పొద్దున్నే చక్కగా అన్ని రెడీ చేసుకున్నారు, చిన్న ప్రార్థన చేసి అది చేసి చక్కగా ఓపెనింగ్ చేసి అది ప్రార్థన చేసి అది దీవించి రావడం జరిగింది. మన పని మనం చేస్తే దేవుడే చూసుకుంటాడు. మొట్టమొదటి స్థానం ఎవరికి వాళ్ళని చెప్పాను అనేది అది గుర్తుపెట్టుకొని మనం పని చేయాలి. దీవించే సంగతి దేవుడు చూసుకుంటాడు. అందుకనే ప్రియులు నిద్ర చూసుకుంటాక దేవుడు వారికి ఏం చేస్తాడంటే ఆహారం వారికి దయచేస్తాడని వాక్యం ఉంది. కాబట్టి ఆ ప్రకారం జాగ్రత్త కలిగి ఉంటాను. ఆదికాండం 39:23 చూడండి ఒక మాట. హగ్గై గ్రంథం 1:2 చూడండి, ముగించేస్తాను. ఆదికాండం 39:23 యెహోవా హల్లెలూయా. యోసేపు చేతికి ఫరో మొత్తం అప్పచెప్పాడు లేదు, సమస్తం అప్పచెప్పేసాడు. ఎందుకంటే అంత గొప్పగా నమ్మాడు, అంత గొప్పగా ఫరో వాళ్ళు యోసేపుని నమ్మి వాళ్ళు అంచెలంచెలుగా మనకు తెలుసు కదా యోసేపుని దేవుడు ఎంతగా దీవించుకొచ్చాడు లేఖనాలను చూశాను. సమస్తం కూడా తనకున్న సమస్త సామ్రాజ్యాన్ని కూడా తీసుకెళ్లి ఎవరి చేతులు పెట్టాడు? ఫరో యోసేపు చేతులు పెట్టాడు. హల్లెలూయా. ఆయనకి అప్పగించిన తర్వాత వెనక తిరిగి చూసుకోలేదంటే యోసేపు, ఫరో చూసుకోలేదంటే సమస్తం ఆయన చేతులు పెట్టాడు. ఎందుకంటే ఆయన చేతుల్లో ఖచ్చితంగా నా దేశము నా రాజ్యం బాగుంటుందని అన్నాడు. ఎందుకని? యోసేపు ప్రార్థనాపరుడు. యోసేపు ఎవరు తోడై ఉన్నారు అన్న సంగతి ఫరో నమ్మాడు. అన్న సంగతి ఎవరు నమ్మారు? ఫరో నమ్మాడు. అతనికి దేవుడు తోడై ఉన్నాడు, యెహోవా దేవుడు అతనికి తోడై ఉన్నాడు అన్న సంగతి ఫరో గుర్తించాడు. కనుకనే సమస్తం తన రాజ్యం మీద అధికారం అంతా కూడా అతను చేతికిచ్చి నిజంగా మనం చూసామండి, అవునా కదా, తన జ్ఞానం చేత తన దేవుడి కృప చేత రాబోయే కరువును కూడా తప్పించుకుని ఐగుప్తుని ఎంత కాపాడాడు మనకు తెలుసు కదా. ప్రపంచమంతా కరువు వచ్చినా యోసేపు ఉన్న ఐగుప్తులో మాత్రం కరువు రాదు. హల్లెలూయా. ఇక్కడ మనం ఐగుప్తులు గొప్ప చేయకుండా యోసేపును గొప్ప చేయాలి. ఎవరు గొప్ప చేయాలి? ఒక్క నీతిమంతుడు బట్టి చూశారు ఆ దేశం అంతా కాపాడబడింది. ఒక్క నీతిమంతుడు అన్నా కీర్తన చక్కని మాట మనం చూసాం. కీర్తనలో 30 చూసాం కదా, 58 అధ్యాయం చూసాం. నీతిమంతుడికి చక్కని ఫలం కలుగుతుంది అన్నట్టు. వాళ్ళు నీతిమంతుడిని యోసేపు ఆ దేశంలో ఉండడం చేత ఆ దేశంలో మొత్తం కూడా మరి సుభిక్షంగా రాబోయే కరువును తప్పించుకున్నారు. ప్రపంచం అంతా ఐగుప్తుల దగ్గరికి వచ్చేలా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇవాళ మనం సమస్త విషయాల్లో కూడా దేవుని ఆత్మస్థానం నుంచి ముందుకెళ్దాం, దేవుని కూడా కష్టపడతాం. తప్పక దేవుడు తోడే అంటాడు. హగ్గై గ్రంథం 1:2 వచనం చదవండి. నా సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు నాకు సమయం ఇంకా రాలేదని చెప్పుచున్నారే. దేవుని వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త యొక్క హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంభ వేసిన నివసించుడికి సమయమా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పిన ముగించేద్దాం. వాళ్ళ కష్టాజీతాలు చాలా మంది దీవించబడటానికి, కష్టాజీతాలు లాభంగా మేలుకరంగా దీవెనకరంగా అంతకంత అభివృద్ధి పొందబడడానికి కారణాలు ఏంటి చెప్పండి? ఒకటి జాగ్రత్త లేకపోవటం, రెండోది దేవుని కృపతో ప్రతి విషయంలో ప్రార్థన చేసుకొని పని మొదలు పెట్టకపోవటం, తర్వాత ప్లానింగ్ లేకపోవడం ముఖ్యంగా విషయాలు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనం ఇవ్వకుండా ఇవన్నీ అన్న తిప్పలు పడ్డాడు. హగ్గై గ్రంథంలో ఒక్కొక్క మాట చదువుతుంటే అద్దరిపోతుంది మాట, అవునా కదా. దేవుడు ఏమన్నాడుగా, దేవుని మందిరాలు పాడైపోతుండగా సరంభ వేసిన నిధుల్లో కూర్చోడానికి ఇదే సమయం. హల్లెలూయా. నేను అంటాను, దేవుని పని జరుగుతుంది, నేను ఇంట్లో కూర్చోవడం సమయం అని నేను అడుగుతాను. వాళ్ళ ఈ ఆలయం నీకు తెలుసు, ఏ వారంలో ఎక్కడికి కొట్టడం జరుగుతుందో నేను రోజు పెడతా ఉంటాను. ఎప్పుడేంటో నీకు తెలుసు. ఇవాళ దేవుని బట్టి అయి ఉండి ప్రమాణాలు చేసి తీర్మానం చేసి మాటలు చూస్తే గొప్పగా ఉంటే వాళ్ళ క్రియలు చూస్తేనే దాన్ని తగ్గట్టుగా మనలో లేకపోతే నేను అడుగుతున్నాను, నీకు సమయమా అని నేను అడుగుతున్నాను. ఆ ప్రశ్న అందరూ వేసుకోవాలి అవుతుంది. హల్లెలూయా. సంఘమై ఉంటే దేవుని బట్టి సంఘం, దేవుని ఏర్పాట్లు మనం దేవుని యొక్క ఏర్పాటు సంఘంలోకి వస్తుంటే ఇవాళ మనం ఒక తీర్మానం తీసుకున్న తర్వాత దేవుని బిడ్డకి మనం క్రమం మనం తెలుసు కదా, మన సంఘంలో ఎప్పుడేం జరుగుతుంది తెలిసిన తర్వాత ఇంట్లో కూర్చునే సమయం, ఇంట్లో కూర్చోడానికి ఆ సమయం మనం వెచ్చించవచ్చా? ఎవరికి వాళ్ళ సమయం, ఎవరికి వాళ్ళ సమయం దేవుడికి ఇస్తామని అంటున్నాం. దేవుడికి మనం ఇచ్చేది ఏంటి? మనకి ఇచ్చిన దాంట్లో మనం దేవుడు. హల్లెలూయా. అసలు ఆ సమయం ఎవరు ఇచ్చారు మనకి? దేవుడు పోతే మనం ఎక్కడ పోతే కళ్ళు తెరుతాం, కళ్ళు తెరిచామంటే ఎవరు ఇచ్చారు సమయం? ఆ దేవుడు ఇచ్చే సమయం కొంత దేవుడు గడపాలో ఉంటారు. ఆనాటి కాలంలో మనం చూసాం, మా పక్కన మందిరాలు గోడైపోతుంటే వాళ్ళ దేవుడి మందిరంలో దేవుడి బిడ్డ నువ్వు వచ్చి పని చేయకపోతే అన్ని రోజు పని చేస్తాక ఎవరు చేయాలి పని? దేవుని బిడ్డలు చేయాలి. మనమే పని చేయాలి. మనమే పని చేయకపోతే అన్ని రోజు చేయడుగా. ఇప్పుడు 10 మంది పోగైతే అంత ఉద్యోగంగా ఉంది ఈరోజు, ఉందా లేదా? 4 పోగైతే ఉద్యోగంగా ఉంది ఈరోజు. మరి ఆ విధంగా దేవుని బిడ్డ మనం కలిసి పని చేయకుండా ఒక పక్కన మందిరాలు పాడైపోతుంటే, మన హృదయాలు పాడైపోతుంటే, సరంభ వేసిన మన ఇళ్లలో ఉన్నది మన ఉద్యోగ వ్యాపారంలో కూర్చునే సమయమా? చేసుకో. ఉద్యోగ వ్యాపారం చేసే సమయం ఉంది. ఊరిని కూర్చోమని దేవుడు ఎక్కడ చెప్పలా. ఆ సమయం ఉంది. కానీ దేవుని సమయం మనం ఎరిగి ఆ పని మనం అడ్జస్ట్ చేసుకుని దేవుని పని చేయకపోతే ఆయనే ఊరుకోడు. హల్లెలూయా. ఆయన నిన్నేవాడు కిందకి పోతే ఏమో చూద్దాం. చదువు.
కాబట్టి సైన్యములకు అధిపతి సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఒకసారి జాగ్రత్తగా మీరు ఆలోచించుకుని బాగా వినండి. ఒక్కొక్క మాట. విస్తారంగా విత్తినను కొంచెమే పండును, భోజనం చేస్తుండను ఆకలి తీరకుండును, పానము చేసినను దాహము తీరకుండును, బట్టలు కప్పుకొనినను చలి ఆగకుండును, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకన్నా వెడమంచి దేవుడు ఏం చెప్పాలి చెప్పండి? దేవుడికి ఇంత వివరంగా ఎంత స్పష్టంగా చెప్పాడు దేవుడు. అవునా కాదు? విస్తారంగా పంట వేసుకో, కొంచెం పండు. ఇవాళ ఒక ఏమంటారు 10 కేజీలు వడ్డీ తీసుకెళ్ళి ఎక్కడ చల్లితే 30 బస్తాలు వెనక్కి పోతాయి. ఎంత చల్లితే అంత రావాలి. అంత చల్లితే ఎంత కూడా రాకపోతే దేవుడు అంటున్నాడు, నన్ను కాదని నా పని చేయక. మరి ఆ విధంగా తీర్మానాలు తీసుకుని మనమే దేవుని పని చేయకపోతే ఆయన అంటున్నారు, ఎంత విస్తారం పని విత్తినను కొంచెమే పండును. రెండో మాట, ఎంత భోజనం చేసినా నీ ఆకలి తీరదు, ఎంత తాగినా నీకు దాహం తీరదు, ఎంత కప్పుకున్నా నీ చలి ఆగదు. ఎంత కప్పుకున్నా చలి తాగదు. ఎంత కష్టపడి జాగ్రత్త చేసి తీసుకొచ్చి రూపాయి దేవుని పని కూడా ఎగ్గొట్టి సంపాదించు కింద సంచికి చులుబడు. సంచికి తీసుకొచ్చి కష్టపడి తీసుకొద్దాం చేసి దేవుని పని కూడా బాగు చేసుకుని సమయం బాగు చేసి కింద చుల్లుబడి. అది కింద ఏం పడిందంట? కింద ఏమి పడింది? చుల్లు సంచి అన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకని ఎన్నన్నా చెప్పండి, దేవుని టైంలో దేవుని పని చేయండి. నువ్వు ఎన్ని చెప్పినా నేనంట రైట్. ఇంతే, ఇట్లాగే అంతే. ఎవరు చెప్పాలి మనం? ఎవరు మెచ్చుకోవాలా? ఎవరు మెప్పించాలి మనం? ఆయన సేవ చేస్తే లాభం కాదు. వాక్యంలో చక్కగా మాట ఉంది, దైవభక్తి గొప్ప, దైవభక్తి గొప్ప, అదే దైవభక్తి గొప్ప లాభసాధకం పని చేయాలి. దేవుని పనే గొప్ప లాభం అనుకో, దైవభక్తే గొప్ప లాభసాధకమైంది. అందుకనే ఏమి లేదు, మనం పని చేయకుండా పరిష్కారం. పని చేస్తే ప్రతి కష్టాజితాన్ని దేవుడు చూస్తాడు, ప్రతి పనిని దేవుడు చూస్తాడు. నీకున్న చిరు వ్యాపారాన్ని దేవుడు గొప్పగా చేస్తాడండి. హల్లెలూయా. నీకున్న చిన్న వ్యాపారమే జీవనానికి జీవనోపాధి వేలోటు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఈ చిన్న వ్యాపారంతో, చిన్న ఉద్యోగంతో ఎలా మన కుటుంబాలు పోషించబడ్డామో, ఏమి తక్కువ కాకుండా శుభ్రంగా ఏ విధంగా దేవుడు నడిపించుకొచ్చాడో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యకరంగా ఉంటాం మన జీవితాన్ని. హల్లెలూయా. ఏంటయ్యా కారణం? నువ్వు దేవుని పని చేస్తున్నావు కనుక నీకున్న కొద్దినే దేవుడు దీవించాడు. అసలు లేమి అనేది నీ జీవితంలో కనపడలేదు, కొద్దువ అనేది నీ జీవితంలో కనపడకుండా సమృద్ధిగా దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అందుకని యోహాను సువార్తలో అంటాడు మాట, నా గొర్రెలకు నేను సమృద్ధి జీవాన్ని ఇస్తాను అంటాడు. నా గొర్రెలకు నేను ఇస్తాను సమృద్ధి అనేది. ఎరగబడి పనిచేస్తే లేదు, అక్కడ పని చేయవలసిన సమయంలో పని చేసుకో. దేవుని ఆరాధించవలసిన సమయంలో దేవుని ఆరాధించు. దేవుని సమయం దేవునికి ఇవ్వు. దేవుడు అర్థంగా ఉద్యోగ వ్యాపారానికి ఇవ్వాల్సిన సమయం ఉద్యోగ వ్యాపారానికి అన్ని కలగాపలం చేసేసి ఇది వాడు చేస్తానంటే అగరిగంధల మాటలు మనకి హెచ్చరికలు అన్నమాట మన జీవితాలు. హల్లెలూయా. కాబట్టి వాక్యం మనందరి జీవితాల్లో కూడా మళ్ళీ చెప్తున్నాను, దేవుడిచ్చిన వాగ్దానం అయితే ఆయన వాగ్దానం ఎప్పుడు బాగుంటుంది. ఏమన్నారు ఆయన ఇందాక? నిత్యముగా నీ కష్టార్జితం సుఖంగా నీవు వృధా పోనీని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఆ విధంగా పోకూడదంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలి. ఈ సంవత్సరం తప్పనిసరిగా దేవుడిని ఘనపరుస్తూ మహింపరుస్తూ దేవుడిని పని చేద్దాం. సదాకాలం దేవుడు మనకి ఆయన దీవించడం మొదలు పెడితే అసలు మనం ఊహించలేదు అంత ఆశీర్వాదం. మళ్ళీ చెప్తున్నాను, యెహోవా ఆశీర్వాదము మనుషుల కష్టార్జితం అంతా మనం ఎంత కష్టపడ్డా అనంత ఎక్కువ అవుతుంది, అనంత ఎక్కువ అవుతుంది, అనంత ఎక్కువ అవుతుంది. యెహోవా ఆశీర్వాదం అయితే అదే లేక. అందుకని ఆ మాటలన్నీ ఆయన సేవ చేద్దాం, ఆయన పని చేస్తే ఆయన కోరుకుంటాడు. మనం ఎవరికైనా చిన్న హెల్ప్ చేసి పెట్టి వాళ్ళకి ఏమనిపించింది? తిండి మనం వాళ్ళకి కూడా మనం చేయాలనిపిస్తుంది. మన దేవుని సేవ చేస్తే ఆయన ఊరుకుంటాడు. ఎక్కడ దీవించాలి అక్కడ దీవించుకుంటాడు. హల్లెలూయా. ప్రార్థన చిన్న వాక్యం